అది గారు హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి వచ్చినందుకు. యాక్చువల్లీ నా కెరీర్ స్టార్ట్ అయింది అఫీషియల్గా నేను రాసిన ఫస్ట్ రివ్యూ మీ సినిమానే. ఏదండి? మార్చ్ 2021. మార్చ్ 2021 లవ్లీయా? 2021 ఇది మన మార్చ్ 2021 అంటే ఏది? శశి. దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ దట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి నేను నా ఫస్ట్ బైలైన్ ప్రింట్ లో కనిపించింది మీ ఫిల్మ్ రివ్యూతో. థ్యాంక్ యూ. వాట్ యూ థింక్? ఇప్పుడు శంబాలా ఉంది కదా, ఇన్ని రోజులు ఒక సినిమా వస్తుంది అంటే ఇంత పాజిటివిటీ ఉండేది కాదు మీ సినిమాకి. బట్ శంబాలకు ఒక పాజిటివిటీ ఉంది. ఏమి రైట్గా కుదిరింది అనుకుంటున్నారు ఈసారి? నేను ఎవ్రీ ఫిలిం నేను ఫస్ట్ మా ఇంట్లో నా గురించి చెప్పాలంటే ఇంట్లో నాన్న కానీ మా తాతగారు కానీ అందరూ సినిమా బ్యాక్గ్రౌండ్. సో నేను హీరో అవ్వాలి అని చెప్పి అనుకున్న దగ్గర నుంచి నేను ట్రైనింగ్ చేసుకొని ఫైట్లు నేర్చుకొని అన్నీ నేర్చుకొని, అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారో నేను యాక్టింగ్కి అలా ప్రిపేర్ అయ్యి లాంచ్ అయ్యాను. తర్వాత కొన్ని సినిమాలు ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ క్లిక్ అయిన తర్వాత థియేట్రికల్ నాకు మంచిగా కొన్ని వర్కౌట్ అయి ఉన్నాయి. రివ్యూస్ కొన్ని బ్యాడ్గా వచ్చిన, థియేట్రికల్గా బాగా వర్కౌట్ అయినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎవ్రీ ఫిలిం నేను 100% ఇచ్చుకుంటూ చేశాను. శంబాలా సినిమాకి అదేంటో తెలీదు, ఫస్ట్ ఆ సైకిల్ పోస్ట్ ఒకటి రిలీజ్ చేసాం నా బర్త్డే రోజు, సేమ్ ఈ టైంలోనే. సో 1 year ఎగ్జాక్ట్లీ. ఆ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే టైటిల్ బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. శంబాలా అని ఉంది, టైటిల్ బాగుండింది. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్, నాకేమనిపించిందంటే దాని తర్వాత టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేసామో వాట్ వీ ప్రామిస్డ్ ఇన్ ది పోస్టర్స్ అది ఈవెన్ ది విజువల్లో కూడా మనం రిఫ్లెక్ట్ చేయగలిగాం. సో అండ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక్కొక్కటి రిలీజ్ అయ్యేసరికి ది బజ్ స్టార్టెడ్ గ్రోయింగ్. సో నా థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్ అనిపించింది. అంటే కొంచెం నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా కొంచెం మన పోస్టర్కి కొంచెం విజువల్కి వచ్చేటప్పుడు చిన్నది మిస్ అవ్వడం, అది దీనికి అది బిల్డ్ అయింది. అండ్ ఐ థింక్ 100 డైరెక్టర్ చాలా మొత్తం టెక్నికల్ అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. సో ఐ థింక్ దట్స్ హౌ ది బజ్ స్టార్టెడ్ ఫర్ శంబాలా. నాకు గుర్తున్నది అయితే ఒక డ్రోన్ వీడియో రిలీజ్ చేశారు. ఆ డ్రోన్ వీడియో నేను ఎప్పుడైతే చూసానో అప్పుడు ఐ వాజ్ లైక్, అరే ఇది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి నేను నోటీస్ చేసింది. బికాస్ ఆఫ్ దట్ డ్రోన్ షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి ఒక చాలా బాగుండింది యాక్చువల్లీ. సో అప్పటి నుంచి ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ శంబాలా. అండ్ మీరు ఇప్పుడు ఇది ఒక మాట అన్నారు ఇందాక, పోస్టర్లో ఉన్నది టీజర్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు అని. నేను కొంచెం హానెస్ట్ గానే ఉంటా, బికాస్ ఐఎమ్ షూర్ యూ నో మీద ఒక మూవీ ఉంది లైక్ రీసెంట్లీ రిలీజ్డ్ మూవీ. అది పోస్టర్ చూస్తే చాలా అంబిషియస్ గా అనిపిస్తుంది. బట్ మూవీ నేను శ్రీమిలో నా ఫ్రెండ్తో కూర్చొని సరే ప్లే చేసిన 5 minutesకే ఇట్ ఈస్ వెరీ ఏమంటారు, పాపం డైరెక్టర్ ఒక రకమైన ఒక లెవెల్లో ఊహించుకుని రాసుకున్నారు. కానీ తీయడానికి దాంట్లో 10% రిసోర్సెస్ కూడా లేవేమో. అందుకని అది చూడడానికి చాలా అమెచ్యూరిష్ గా ఉంది. అది యాజ్ అ వ్యూవర్ గా నేను చూస్తున్నప్పుడు నాకు అది నవ్వొచ్చినా, మనం ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా నడుస్తుందో తెలుసు కాబట్టి యూ ఫీల్ బ్యాడ్. బట్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ వెరీ అమెచ్యూరిష్ కదా. అలాంటివి ఎందుకు జరుగుతాయి? యాక్చువల్లీ ఏమైందంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. రీసెంట్ ఫిల్మ్ అయి ఉంటుంది ఒకటి, నేను ఏం చేయొచ్చా, అదే షణ్ముఖానా. సో అది ఏమైందంటే ఇట్స్ అ వెరీ అంబిషియస్ స్క్రిప్ట్. వెన్ ది డైరెక్టర్ టోల్డ్ మీ ఇట్ వాజ్ లైక్ స్ట్రేంజర్ థింగ్స్ లాంటి స్క్రిప్ట్ అది. సో ద ప్రొడ్యూసర్ హ్యాడ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్ బిట్వీన్. ఇట్ గాట్ స్టాప్ 2 years బ్యాక్. దెన్ అదర్ గై టుక్ ఓవర్ అండ్ ప్రొడ్యూసర్ వాంటెడ్ టు బెయిల్ అవుట్. అప్పటికి 60% షూట్ అయిపోయింది. ఈ ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్కి ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ఏం క్లాప్ పెట్టాడంటే నేను డైరెక్ట్ చేయాలని, సో ఈ డైరెక్టర్ని తీసేయాలి. సో దానివల్ల అది వచ్చింది. సో యాజ్ ఇది ఐ డోంట్ వాంట్ టు డూ, బట్ వాళ్ళు ఛాంబర్కి వెళ్ళారు. సో దే ఐ హ్యావ్ టు డూ ద ఫిల్మ్ బికాస్ ఐ కంప్లీటెడ్ 60%. ఐ కాంట్ స్టాప్ ద ఫిల్మ్ ఇన్ బిట్వీన్. సో ఇట్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దట్ ఫిల్మ్ అని చెప్పి వి ఫినిష్డ్. తను చెప్పాడు, తను ఫస్ట్ అనుకుంది స్ట్రేంజర్ థింగ్స్ లో ఒక క్రీచర్ వస్తుంది చూసారు, అలాంటిది ఈ థాట్. మనం ఇక్కడికి వచ్చేసరికి తను ఇంకేదో చేసుకున్నాడు. అది టోటల్గా ఆ స్క్రిప్ట్ అంటే ఇంకో ఐడియా, ఇంకో రెండు బ్రెయిన్స్ వచ్చేసరికి టోటల్ కిచిడి అయిపోయి ఇట్ గాట్ స్పాయిల్డ్. ఎందుకంటే అవికా కూడా వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఈవెన్ వెన్ షీ హర్డ్ ద ఫిల్మ్ టు, అది 3 years బ్యాక్ కోవిడ్ టైంలో అనుకుంటా తను వినింది. తను కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగుంది స్క్రిప్ట్, చాలా ఎక్సైటింగ్గా ఉంది అని. సో వీ వర్ ఆల్ జెన్యూన్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. బట్
లాస్ట్కి వచ్చేసరికి ఇట్ బికమ్ టూ మనీ ఇది అయిపోయి ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో తీసుకుని అది చేసుకుని ఇవన్నీ అయ్యి కొంచెం అది అటు ఇటు కాకుండా అయిపోయింది. సో ఇంకా దానివల్ల అని అనొచ్చు. అట్ ది సేమ్ టైం మేబీ నేను ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండి కొంచెం ఫైట్ చేసి ఉండాలేమో అనిపించేది. బట్ అది జరుగుతున్నప్పుడు యు నో దట్ దిస్ ఈస్ గెటింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు దిస్ ఈస్ బికమింగ్ వెరీ మెస్సీ అని మీకు తెలుస్తుంది కదా. బట్ చుట్టూ ఉండే వాళ్ళకి అది అర్థం కాదా? అది అంటే నాకు కూడా ఏంటంటే ఒక చిన్న ఇది ఉండింది, తను చెప్పిన దాంట్లో కూడా ఆరు మొహాలు షణ్ముఖ అనేది చెప్పాడు చేసేస్తే నాకు కూడా కొంచెం అనిపించింది, కానీ అది విజువల్ గా కన్వర్ట్ అవ్వలేదు. అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు స్టోరీలో ఎమోషన్ ల్యాక్ అవ్వడము, లైక్ డ్రామా అంతగా పండలేదు, అవన్నీ ఏంటంటే ఇంటర్నల్ థింగ్స్. అది యాజ్ ఎ వ్యూవర్ గా నేను చూసినప్పుడు లాస్ట్ లో అది నన్ను అంత ఎమోషనల్ గా హిట్ చేసిందా లేదా అనేది అది కొంచెం కాంప్లెక్స్, దాన్ని జడ్జ్ చేయడం. బట్ ఒక విజువల్ చూసిన వెంటనే అది బాగాలేదు అని చుట్టూ ఉండే ఆ టీం ఎవరైతే మీరు అంటున్నారో అది బేసిక్ కదా, చూసిన వెంటనే అనిపించదా అని మాకు అనిపిస్తుంది యాజ్ ఎ వ్యూవర్. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు అది ఎలా నోటీస్ చేయలేకపోయారు అనేది అది ఇది అంటే నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 100% ఐ థింక్ దే వర్ లైక్ మేము కొడుతున్నాం బ్లాక్ బస్టర్ తీస్తున్నాం అనే ఫీలింగ్ తీసుంటారు. సో ఎవరైనా సరే అంతేగా చేస్తాం. సో ప్రాబ్లం ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ అనేది వెరీ ట్రిక్కీ. సో విఎఫ్ఎక్స్ మనం అనుకుంటాం కానీ ఇక్కడ నుంచి ఇది వచ్చేస్తుంది అక్కడి నుంచి ఇది వచ్చేస్తుందని, మనం అనుకున్నట్టు అంత ఈజీ కాదు అది. అందరూ దే కాంట్, వెరీ రేర్లీ ఫ్యూ పీపుల్ విల్ అప్ దట్ గేమ్. సో ఆ విఎఫ్ఎక్స్ అన్నప్పుడు ఆ షణ్ముఖ 6 heads అని చెప్పినప్పుడు వెరీ ఎక్సైటింగ్ అనిపించింది, కానీ వెన్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ విజువల్ ఇట్ కంప్లీట్లీ గాట్ మెస్డ్ అప్. బట్ శంబాలాకి ఆ విఎఫ్ఎక్స్ దాని పరంగా జాగ్రత్తలు తీసుకున్నారా ఈసారి? 200% జాగ్రత్తలు తీసుకున్నాం. విఎఫ్ఎక్స్ ఫస్ట్ మాకు టీజర్లో చూసిన దానికంటే ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం, బెటర్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయి, ఒక 400 shots విఎఫ్ఎక్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ ఇంకా, కానీ విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ట్రికీ సబ్జెక్ట్ నువ్వు చేస్తుంటే. బట్ మేము విఎఫ్ఎక్స్ చాలా టైం తీసుకున్నాం, ఎందుకంటే మన విరూపాక్ష చేసిన వాళ్ళే దీనికి చేశారు, కేరళలో ఉంటారు. కూడా సినిమాలో మన ట్రైలర్లో చూపించింది అది ఓన్లీ ఒక 4-5 minute సీక్వెన్స్. ఆ పోర్షన్ ఏదైతే ఉందో దట్స్ జస్ట్ సీక్వెన్స్, అది జస్ట్ ట్రైలర్ కట్లో మనం కొన్ని షార్ట్స్ వాడేమంతే. బట్ సినిమా చూస్తే మీకు కంప్లీట్ ఫిల్మ్, ఒక గ్రాండియర్ ఉండే ఫిల్మ్ చూస్తారు మీరు. ఓకే ఇది మరీ నెగిటివ్ గా అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. బట్ ఐ హర్డ్ వన్ థింగ్ అబౌట్ యూ. వన్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ ఓన్లీ టోల్డ్ మీ, నెగిటివ్ గా చెప్పలే, హీ సెడ్ సంథింగ్. ఆది సాయి కుమార్ ఉన్నారు కదా, హీస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. ఉన్న స్క్రిప్ట్స్ లో వీలైనంత వరకు డీసెంట్ స్క్రిప్ట్స్, తనకి ఏదైతే పొటెన్షియల్, మీరు ఇప్పటి వరకు నమ్మకుండా అయితే సినిమా చేయలేదు కదా ఏది, ప్రతి సినిమా పొటెన్షియల్ కనిపించి యూ బిలీవ్డ్ ఇన్ ఇట్, యూ డిడ్ ఇట్. బట్ ఓకే ఆ హిందీ మార్కెట్ అనేది ఒకటి ఉండడము, సమ్హౌ ఆది సాయి కుమార్ ఈస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ టు ఎ లెవెల్ వేర్ ఇట్ బికేమ్ లైక్ ఎ 9 to 5 జాబ్. ఆ అవుట్పుట్ అనేది నిజంగానే మనకు కిక్ ఇస్తుందా, ఆ ప్రాసెస్ అనేది ఈజీ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆర్ ఈజీ ట్రీటింగ్ ఇట్ లైక్ అ వర్క్ అనేది నాకు తెలీదు అని చెప్పి ఒక పర్సన్ మీ గురించి నాకు చెప్పారు. అది మీరు రియలైజ్ అయ్యారు? అది ఎప్పుడైనా 9 to 5 లాగా మీకు అయిపోయిందా? లేదండి, 100% ఎప్పుడు లేదు. ఎప్పుడు ఎవ్రీ ఫిలిం నేను నమ్మే చేశాను, సిన్సియర్గానే చేశాను. అసలు 9 to 5 జాబ్ లాగానే లేదు, ఎందుకంటే అసలు 9 to 5 జాబే ఉండదు సినిమాలో. మార్నింగ్ వెళ్తే అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా అండి it's all like 35 days 40 days. Yeah. It's not that 100 days films అంత చేయలే, అన్ని 30-35 days ఫిలిమ్స్. నాకుండే లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు, ప్రొడ్యూసర్స్కి. ఆ బడ్జెట్లోనే చేసుకున్నారు, దాన్ని దాటి వెళ్ళా. సో అది ఏమైందంటే సినిమాకి ఇప్పుడు ఫలానా సినిమాకి ఇది కావాలనుకోండి, అది మనకి ఒక ఆ చిన్న నెగిటివ్లో ఉండడం వల్ల మనకి అది ఒక హిట్ పడితే ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి, కాస్టింగ్ పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. సో దానివల్ల ఏమైందంటే నేను కూడా ఎక్కువ థ్రిల్లర్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల నా సాంగ్స్ ఇవన్నీ మిస్ అయిపోయాను. సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి చేశాను మధ్యలో. బట్ కాదు క్రేజీ ఫెలో అని ఒక సినిమా, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ సినిమా. ఆ ఫిలిం వచ్చి చాలా బాగుంటుంది, అంతా ఉంటుంది. బట్ ఇట్ నీడెడ్ లిటిల్ మోర్ బెటర్, ఇది నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. సో ఇలాంటివి మిస్ అవ్వడం వల్ల సమంతకు మనకి కూడా ఐ జెన్యూన్లీ ఫీల్ it deserves more credit అనిపిస్తుంది. It's actually a good movie. But somehow ఆ క్రెడిట్ ఎవరికి రాలేదనిపిస్తుంది ఆ సినిమా, బికాస్ it is a damn good film. I still get angry with our people. We should have promoted it more better. ఇంకా బాగా ప్రమోట్ చేసి ఉండొచ్చు. 4 హీరోలు ఉన్నారు కదా, ఎవరికి రిలాక్స్ అయిపోయి ఎవరికి రిలాక్స్, అది నలుగురికి క్రెడిట్ రాదు, అది నాకు సర్ప్రైజ్ గా అనిపిస్తుంది.
అందరి ఫిల్మోగ్రఫీలో ఒక మంచి సినిమా ఉంది, బట్ హూ యాక్చువల్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్ అంటే లేదు. యా, సో థ్రిల్లర్ ఫిల్మ్స్ ఎందుకు థ్రిల్లర్స్ సడన్ గా బ్యాక్ టు బ్యాక్? సిఎస్ఐ సనాతన్ కూడా థ్రిల్లరే. నేను టాప్ గేర్ అనే మూవీ కూడా అది థ్రిల్లరే. ఇవన్నీ ఐడియా లెవెల్లో బాగుంటాయి. అవును అవును. మళ్ళీ లేదు, టాప్ గేర్ యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది బికాస్ సాయి శ్రీరామ్ వాస్ ది డిఓపి. ఎగ్జిక్యూషన్ లెవెల్ అది, ఎందుకంటే డిఓపి మంచి డిఓపి దానికి సాయి శ్రీరామ్. అంటే ఐఎమ్ సేయింగ్ ఐడియా లెవెల్లో ఒక 9/10 8/10 అంటే ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఒక 6 or 5 ఉన్నప్పటికీ ఐడియా ఈజ్ ఆల్వేస్ వే మోర్ ఎగ్జైటింగ్. అని ఇందాక మీరు అన్నారు కదా, దట్ మనం ఒక జోన్ లో ఉంటే మనకి ఏం కావాలో అది జరుగుతాయని. ఒక హిట్ పడిపోతే మీరు ఈ కెమెరా నాకు కావాలి అంటే యూ విల్ గెట్ దట్ కెమెరా. పీపుల్ విల్ బిలీవ్ ఇన్ ఆది సాయి కుమార్ అండ్ ద జడ్జ్మెంట్ కదా. సో దట్స్ వాట్ ఐఎమ్. అదే సక్సెస్ అది పడితే అన్ని మారుతాయి. సో బట్ ఈ చేసినవన్నీ మాక్సిమం సిఎస్ఎస్ సనాతన్ వాస్ జెన్యూన్లీ నేను ఎక్సైట్ చేసిన స్క్రిప్ట్ అది. ఒక ఇన్వెస్టిగేషన్ ఒకడు వచ్చి అక్కడ ఒక 5 సస్పెక్ట్స్ వాళ్ళు కనిపెట్టుకుని, దట్ వాస్ జెన్యూన్లీ చాలా ఎక్సైట్ చేసిన స్టోరీ నన్ను. సో నాకు ఎక్సైట్ చేసినవి నేను చేశాను. ఇది 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 అని శశి కూడా ఎక్సైట్ అయ్యే చేశాను. బట్ యా, ఎక్కడో మీరు చెప్పినట్టు అది అది మిస్ అవుతూ వచ్చింది కొంచెం ఎగ్జిక్యూషన్ సైడ్ దగ్గర లేకపోతే దీని దగ్గర అని. బట్ నెవర్ ఇట్ వాస్ నాట్ లైక్ 9 to 5 జాబ్ ఫర్ మీ. ఇట్స్ వాస్ లైక్ ప్యూర్ ఇది. లేదని కాంట్ డూ ఇట్, ఇంపాసిబుల్. ఎంజాయ్ చేయకపోతే ఛాన్సే లేదు. అది గారు రిలీజ్ అయిన రోజు ఆ రిజల్ట్ ఎలా ప్రాసెస్ చేసుకునే వాళ్ళు? లైక్ హౌ వుడ్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్? ఓకే, నెక్స్ట్ దానికి కొడదామంటే హోప్ అనేది, హౌ డిడ్ యూ మేక్ షూర్ దాట్ హోప్ అనేది పోకుండా ఎలా చూసుకున్నారు? అదే అలాగని కాదండి, అంటే ఐఎమ్ సో సారీ మరి నెగిటివ్ గా అనిపిస్తుంటారు. నేను జెన్యూన్ గానే క్యూరియస్ గా ఉన్నా, లైక్ ఎట్లా మీరు మీ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా పెట్టుకుని ఉన్నారు? ఈవెన్ దో వర్క్ చేస్తున్నాము, డిజైర్డ్ అవుట్పుట్ రావట్లేదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ లో అవుతాం కదా. ఆ లో అయినప్పటికీ ఎట్లా మెంటల్ స్ట్రెంగ్త్ ని గ్యాదర్ చేసుకుని ఆ హోప్ మోటివేషన్ ఎట్లా రిటైన్ చేసుకున్నారు అనేది ఐఎమ్ క్యూరియస్ అబౌట్. అంటే మనకి ఏంటో తెలియదు కానీ మనం ఎప్పుడు ఎలాగంటే ఒక సినిమా అయిపోయే టైంకి ఇంకో సినిమా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ టైంలో ఉండేదన్నమాట. సో ఇలాగా కొంచెం ఆ గ్యాప్స్ ఉండేది కాదు. ఎవ్రీ ఇయర్ 1-2 ఫిల్మ్స్ కంటిన్యూస్గా నేను లైక్ ఒక 20 ఫిల్మ్స్ 25 ఫిల్మ్స్ తెలియకుండా చేస్తాను కదా. సో ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు హ్యావ్ 1 or 2 ఫిల్మ్స్. బట్ చాలా ఇదివరకు అయితే చాలా బాగా బాధపడేవాడిని. అంటే ఏదైనా మిస్ఫైర్ అయినా ఏదైనా ఇదైనా కూడా బిగినింగ్ స్టేజెస్లో అంతా కూడా సడన్గా ఫ్లైట్ తీసుకుని గోవాకి వెళ్ళిపోవడము, నాకు నేను ఇది చేసుకోవడము, లేదు కొట్టాలి అని చెప్పడము, రఫ్కి నేను 6 pack చేశాను. ఏదో ఒకటి మన సైడ్ నుంచి మనం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి, కొత్తగా చేయాలని చెప్పి చేయడం, అలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళా. సో ఇట్స్ వెరీ హార్డ్. అంటే 100% ఇది కానీ మనకి తెలిసిపోతుంది కదా. అంటే కొంచెం బిఫోర్ రిలీజే యూ విల్ గెట్ టు నో దిస్ ఈస్ మేకింగ్ నాయిస్ ఆర్ దిస్ ఈస్ నాట్ మేకింగ్ నాయిస్, బజ్ అవుతుందా బజ్ అవ్వట్లేదా అని. ఎస్పెషల్లీ ఆ ప్రీ-కోవిడ్ వరకు నాకు థియేట్రికల్ ప్రాబ్లమే లేదు. ఒక థియేట్రికల్గా ఓపెనింగ్ మినిమం ఓపెనింగ్ వచ్చేది 50-60% ఓపెనింగ్ లాగేవాడిని. తర్వాత టాక్ని బట్టే కదా. ఆఫ్టర్ కోవిడ్ ఇట్ బికమ్ వెరీ టఫ్. కోవిడ్ తర్వాత అంటే నేను కోవిడ్ బ్లేమ్ చేయట్లేదు, థియేట్రికల్కి రావడం తగ్గిపోయింది. అప్పుడు ఫుట్ ఫాల్స్ హ్యాస్ రిడ్యూస్డ్ లిటిల్ బిట్. అంటే ఈక్వల్ టర్మ్సే మారిపోయాయి. సో ఇప్పుడు ఇంకా ఛాలెంజ్ అయిపోయింది. ఆల్రెడీ మనం కొంచెం మైనస్లో ఉన్నాం, దానికి తోడు ఇది ఒకటి యాడ్ అయింది. సో ఇప్పుడు నీకు ఏమైపోతుంది, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటే తప్ప జనాలు రావట్లేదు. ఇట్స్ బికమింగ్ టఫర్ డే బై డే. ఎవ్రీ ఫిలిం ఇస్ బికమింగ్ టఫర్ డే బై డే. బట్ అట్ ది సేమ్ టైం కొడితే ఎక్స్ట్రీమ్ లో కొడుతున్నారు, లేదంటే అసలు టోటల్ గా అసలు వచ్చిందో తెలియట్లేదు, వెళ్ళిందో తెలియట్లేదు. సో అలా అవుతుంది. ఇన్ఫాక్ట్ శశి కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది నాకు. పాట ఒకటి చాలా బాగా లాగింది, దానికి మంచి ఓపెనింగ్ పడింది. కానీ కోవిడ్ తర్వాత అది, కానీ దానికి మంచి ఓపెనింగ్ పడింది. సో ఇప్పుడు శశి రిలీజ్ అయిన రోజు 2-3 సినిమాలు ఉండే యాక్చువల్లీ. మోసగాళ్ళు ఒకటి ఉంది, ఇంకోటి మన చావు కబూర్ చల్లగా, మోసగాళ్ళు అండ్ శశి 3 సినిమాలు వచ్చినాయి ఆ రోజు. సో ఇందాక ఒక మాట అన్నారు కదా, నేను స్టార్టింగ్లో ఫీల్ అయ్యేవాడిని, గోవాకి వెళ్ళిపోయేవాడిని. కెన్ యూ టెల్ మీ, లైక్ బికాస్ చూసే వాళ్ళకి ఇది అందరూ ఏదో ఒక లెవెల్లో ఒక లెవెల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఫెయిల్యూర్ అనేది ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది దాన్ని బాగా డీల్ చేస్తారు, కొంతమంది బ్యాడ్గా డీల్ చేస్తారు. వాట్ టు నాట్ డూ వెన్ యు ఆర్ లో? అంటే ఒక ఫెయిల్యూరో లేకపోతే ఒక డిసప్పాయింట్మెంటో మనకి ఇది తీవ్రమైనది అవ్వచ్చు. హౌ టు నాట్ డీల్ ఇట్? మేబీ యూ షుడ్ గివ్ అప్ ఇవ్వకూడదు ఆ ఫీలింగ్. ఐ థింక్ చాలామంది ఇది చేసేసి హోప్ అనేది లూజ్ అవుతాం. అందరికీ వస్తుంది అది హోప్ టోటల్గా. నాకు వచ్చింది ఆ పేజ్ టోటల్గా, ఇంకా లేదేమో మనకింది. బట్ ఎక్కడో
ఎక్కడో ఒక చిన్న హోప్ లేదు మనం కొట్టాలి అనేది ఐ థింక్ నాట్ టు డూ అంటే మేబీ యూ షుడ్ నాట్ బీ అంటే యూ షుడ్ నాట్ గో టు ద కంప్లీట్ నెగిటివ్ సైడ్ ఆల్సో. అల్టిమేట్లీ ఏంటంటే అండి ఇట్స్ ఏ లైఫ్. సో యూఆర్ ట్రయింగ్ యువర్ బెస్ట్. అది నీ మనసాక్షికి తెలుసు, నువ్వు టైంపాస్ చేయట్లా, నువ్వు ట్రై చేస్తున్నావు 100%. ఫైనల్గా ఎవరైనా సరే ఫైనల్గా నా ఫిలాసఫీ ఏంటంటే మనం ఎంత చించుకొని ఎంత చేసినా ఏం చేసినా ఫైనల్గా ఏం తీసుకెళ్ళం. వీఆర్ గోయింగ్ టు గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. సో అల్టిమేట్లీ అందరికీ ఎవరికో ఒకరికి అందరూ దే ఆర్ నాట్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఇది కాదు. అందరూ మన ప్రతి సినిమా మనం చేసే సూపర్ హిట్ అవ్వదు, లేదా ప్రతి డే మనం వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్యూటిఫుల్గా ఉండదు. సో నా ఫీలింగ్ ఏంటంటే మేబీ యూ షుడ్ నాట్ లూజ్ హోప్ అండ్ కీప్ ట్రయింగ్. అండ్ ఒక్కటి పడిందంటే ఆటోమేటిక్గా యుల్ బీ బ్యాక్, సెట్ బ్యాక్ అయిపోతుంది. మీకు సోర్సెస్ ఆఫ్ సపోర్ట్ ఏంటి లైఫ్లో? సపోర్ట్ సిస్టమ్ ఏంటి? సపోర్టా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, మెయిన్గా డాడ్ చాలా మోటివేట్ చేస్తాను. డాడ్ ఇవన్నీ కూడా డాడ్ నుంచి నేర్చుకున్నాం ఇవన్నీ. ఎందుకంటే డాడ్ ఎప్పుడు హీస్ లైక్ ఏం పర్వాలేదు, నువ్వు చేసుకుంటే వెళ్ళు, ఏం పర్వాలేదు అని. ఆయనకి ఏంటో ఎక్కడో ఒక చిన్న హోప్, నాకంటే ఎక్కువ ఆయన నన్ను బాగా బిలీవ్ చేస్తారు. ఎక్కడో ఏదో ఒక రోజు కొడతావరా అనేది. హీ హాస్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. నేను అప్పుడప్పుడు చెప్తా కొన్నిసార్లు, కానీ నేను ఏ రోజు డాడీ దగ్గరికి వెళ్ళి లేదు నాన్న ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేదు నేను చేయను ఇంకా అలాంటి ఏ రోజు చెప్పలా. సో అంటే ఆ నెగిటివ్ దాంట్లో వెళ్ళలేదు. ఆయన అది అసలు ఎంకరేజ్ చేయరు. సో డాడ్ ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. మామ్, మా వైఫ్, తను కూడా ఇప్పుడు అట్ ప్రజెంట్ షీఈస్ నౌ క్యారింగ్ 9th month. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెలివరీ ఎనీ టైమ్ మేబీ. సో నేను అందుకే ప్రీ రిలీజ్ కూడా రాలేదు. తను ఫుల్ స్ట్రెస్లో ఉంది. ఇప్పుడే ఫోన్ చేసింది బయట వస్తుంటే. కొంచెం నాకు టెన్షన్గా ఉంది. బాగానే ఉంది బజ్, అదేదో ఓపెనింగ్ వస్తుందా, బాగానే ఉందా, జనం వస్తారా అంటే తను టెన్షన్ పడుతుంది. ఏం పర్లేదమ్మా, మనం 100% ప్రయత్నిద్దాం, లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అని. సో మా వైఫ్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ అండి. ఎందుకంటే షీఈ్ లైక్ అంటే తను నాతో పాటు ఈ 10 years ట్రావెల్ అయింది కదా. సో షీ సీన్ ది ఇండస్ట్రీ, షీఈస్ బీన్ హియర్, దట్ థింగ్ కదా. సో she knows in and out, but she also gives me great support. ఏ రోజు కూడా ఎప్పుడు నాకు ఒక మంచి సపోర్ట్ తను కూడా. I really hope you win big, bro. Thank you. I'm really hoping December 2025 will be what do you call like very memorable for you అని. ఇందాక ఒక మాట నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి what do you call నాతో అవ్వట్లేదు అని నేను ఎప్పుడు చెప్పలేదు అని. మీ వీక్నెస్ని మీరు చూపించుకోవడానికి ఇష్టపడరా? అలాగని కాదండి, నా వీక్నెస్ అంటే లేదండి. ఎప్పుడు నా వీక్నెస్ నా చూపించుకోవడం ఇష్టపడినా అంటే మేబీ అలాంటిదేం కాదు. అంటే 100% నాకు అనిపించేది, బట్ ఫైనల్గా నాకు నేనే అంటే అంత గివప్ ఇచ్చేసే ఇది అయితే ఇప్పుడు లేదు. సో డాడీ దగ్గరికి వెళ్ళి నాన్న లేదు నాన్న అదే ఇప్పుడు ఏ రోజు కూడా అనలేదు. ఆయన కూడా అది ఎంకరేజ్ చేయరు. ఆయన కూడా మనం ఇక్కడ కొడుతున్నాం మనం అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫాదర్ వాజ్ హీ ఫ్రమ్ చైల్డ్హుడ్? అంటే నాకేంటంటే సాయి కుమార్ గారు ఆయన వాయిస్ తో మిమ్మల్ని తిట్టే వాళ్ళ అని చిన్నప్పుడు మార్కులు తక్కువ వస్తారో లైక్ ఆ వాయిస్ తో తిడితే ఎట్లుండేది అని. డాడ్ చిన్నప్పుడు అంటే ఎక్కువ ఆయన బిజీ అయిపోవడం వల్ల ఎక్కువ మేము కుడెంట్ స్పెండ్ టూ మచ్ టైం విత్ హిమ్. సో ఆయన వెళ్తే హైదరాబాద్లో వచ్చి షూటింగ్ చేసినా లేదా డబ్బింగ్కి వెళ్ళినా ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు కదా ఎక్కువ. కానీ వస్తే మాత్రం రచ్చలేపేవాళ్ళం. అంటే ఎక్కడికి తీసుకెళ్ళడం, చెన్నైలో మేము ఉండేవాళ్ళం. వీ యూస్ టు హ్యావ్ ఎ మారుతి ఓన్లీ వ్యాన్. అందులో అందరు నేను మా కజిన్స్ అంతా ఎక్కేస్తే డాడీ బీచ్కి తీసుకెళ్ళేవాడు. చెన్నైలో బీచ్ ఫేమస్ కదా, మెరీనా బీచ్. ఆ మెరీనా బీచ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి వీ యూస్ టు వాచ్ ఎ మూవీ ఆర్ సంథింగ్. వెళ్తే ఒక డ్రైవ్-ఇన్, వుడ్లాండ్స్ డ్రైవ్-ఇన్ సంథింగ్ డ్రైవ్-ఇన్ ఉండేది ఒక రోజు. అక్కడ తినేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. ఆయనకి అన్నీ ఏదైనా ఓకే. ఒక్క విషయంలో ఆయన బాగా తిట్టేవాడు ఏంటంటే అబద్ధాలు చెప్తే. ఈ యూస్ టు ఒక్కసారి నాకు గుర్తుంది, ఏదో మాకు క్రికెట్ ఆడాను, నేను ఏదో చెప్పాను నాన్న 3 wickets తీసాను నాన్న అని. ఆయన డౌట్ వచ్చి కాల్ చేశాడు. నేను 1 wicket ఎంత తీసా, ఒక 2 wickets కలిపేశా. ఆయన దానా రూమ్కి రా అని చెప్పి ఆ రోజు భయంకరంగా తిట్టారు. అప్పుడు చెప్పారు ఏం పర్వాలేదు, బట్ హానెస్ట్గా ఉండు, నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు. ఆ ఒక్క విషయంలోనే ఈ యూస్ టు బి వెరీ స్ట్రిక్ట్. అండ్ గట్టిగా అరిస్తే మాత్రం మామూలుగా ఉండేది కదా. నాకు మా సిస్టర్కి పరుగు అందరం
సో మా తాతగారు కూడా ఆయన వాయిస్ కూడా భలే ఉండదు. హోల్ ఫ్యామిలీ లైక్ వాయిస్ లైక్ రవిశంకర్ గారు, అవును, ఆయన వాయిస్ లైక్ లిటరలీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కుదిరితే ఆయన చెప్పండి ఇది. ఒక సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుతుంటారు. క్రాక్ సినిమాలో క్రాక్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు కదా, ఆయన వెళ్ళి సముద్రకని గారితో మాట్లాడుతుంటారు. ఇట్స్ లిటరలీ రవిశంకర్, హీఈస్ టాకింగ్ టు సముద్రకని, ఆయనకు వాయిస్ ఇచ్చేది కూడా రవిశంకర్ గారే. సో ఇట్స్ లైక్ హిమ్ టాకింగ్ టు హిమ్. అట్లాంటివి కిక్ ఒకే సినిమాలో మల్టిపుల్ పీపుల్కి ఇవ్వడం అనేది ఈ అండ్ కన్నడ మార్కెట్ని అది ఎక్స్ప్లోర్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదా మీరు? బికాజ్ ఆయన హీస్ లైక్ బిగ్ డీల్ కదా. అనుకున్నామండి, మధ్యలో ఒకటో రెండో అనుకున్నాం, బట్ ఇట్ కుడెంట్, అది ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత నేను ఇక్కడ బిజీగానే ఉండడం వల్ల ఇక్కడ కొడతాం ఫస్ట్, తెలుగులో కొట్టాలి ఫస్ట్ అనేదే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వద్దనుకున్న అటు వెళ్ళామంటే ఇక్కడ అది కొట్టలేకపోయాడు అందుకే అటు వెళ్ళిపోయాడు అనే టాక్ కూడా వస్తుంది కదా. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఐ వాంట్ టు తెలుగులో కొట్టాలి మన తెలుగు సినిమా, మన తెలుగు. ఎందుకంటే TFI చిన్నప్పటి నుంచి మనం తెలుగు సినిమాలు చూసి పెరిగాం కాబట్టి. బట్ కన్నడ ఈస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే బాబాయ్ కానీ డాడీకి కానీ అందరికీ కలిసి వచ్చింది కన్నడ ఇండస్ట్రీ. అండ్ మేము మా ఫ్యామిలీ అంతా కూడా రుణపడి ఉన్నాం దానికి. శంబాలా స్క్రిప్ట్ విన్నప్పుడు పర్హాప్స్ ఇప్పటి వరకు మనం చేసిన వాటికి దీనికి ఏదో ఒకటి స్పెషల్గా ఉండబోతుంది దీంట్లో అని అది అసెస్ చేయగలిగారు అప్పుడే స్క్రిప్ట్ స్టేజ్లోనే? అంటే నేను కూడా ఒక థియేట్రికల్ ఫిలిం ఇవ్వాలి. ఇప్పుడు థియేట్రికల్ నేను డాడీ అనుకున్నాను అనమాట. మధ్యలో నాకు కొన్ని ఫిల్మ్స్ మనం అనుకుంటున్నాం కదా, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అలాంటివన్నీ. సో వర్కౌట్ అవునప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ అనేవాళ్ళు, లేదురా ఇప్పుడు థియేటర్కి ఏదో ఎక్స్ట్రా కావాలి, నువ్వు చిన్నగా చేస్తున్నావు, అదేమో ఓటీటీ అనేది లుక్ వచ్చేస్తుంది. సో థియేటర్కల్కి కొంచెం థియేటర్కల్కి ఏం కావాలి అంటే కొంచెం ఒక డిఫరెంట్ వరల్డ్, అంటే ఆ మేకింగ్, ఆ స్టాండర్డ్స్ అది కావాలి కదా. సో అలాంటి స్క్రిప్ట్ నేను వెతుకుతూ ఉన్నా, ఇలాంటి ఒకటి దొరుకుతుందని. ఎప్పుడైతే నాకు సుహాస్ అని చెప్పి, తను ఇప్పుడు ఈటీవీ విన్లో హీస్ డూయింగ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇదనమాట, తను నాకు పరిచయం. నాకు పులి మేక్ అని వెబ్ సిరీస్ చేశాను దాంట్లో. హీ యూస్ టు బి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంథింగ్. సో ఈ మెసేజ్ మీ దేర్ ఇస్ స్క్రిప్ట్ కాల్ శంబాలా, యూ హ్యావ్ టు హియర్. టైటిల్ వినినండి చాలా పాజిటివ్ అనిపించింది, శంబాలా. సరే వింటానని చెప్పి వెళ్ళి నేను ఏదో కథ చెప్పాడో అలా ఫస్ట్ సీను ఒక ఉల్కా వచ్చి ఇలా ఒక ఊర్లో ఒక మెటియార్ వచ్చి పడుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న హీరో ఏమో ఒక చిన్న ఏథిస్ట్ ఆ విలేజ్కి వస్తాడు అని చెప్పి ఆ విలేజ్లో తను టైం తీసుకున్నాడు. వరల్డ్ బిల్డింగ్ ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిల్గా చెప్పాడు. రాముల్లో ఒక క్యారెక్టర్ ఉంటాడు, అన్నపూర్ణమ్మ ఆవిడ చేస్తారు, ఆవిడ ఒక క్యారెక్టర్ ఉంటుంది, సీత ఆవును క్యారెక్టర్ ఉంటుంది. ఇవన్నీ వరల్డ్ బిల్డింగ్ కదా. ఈ టుక్ టైం. అంటే అది ఒక జస్ట్ ఏదో హీరో వచ్చేసాడు ఒక టక్ అని కాకుండా కథ మొత్తం ప్రతి సీను నీట్గా డీటెయిల్డ్గా చెప్పాడు టైటిల్ వచ్చిన దగ్గర నుంచి. సో అనిపించింది ఒక వరల్డ్ బిల్డింగ్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు జనం. అంటే టక్కని ఆ పేస్ని కూడా దే ఆర్ నాట్ అంటే ఫటాఫట్ కట్ పేస్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం, కొంచెం ఎమోషన్ ఉంటే హోల్డ్ చేస్తే చూస్తున్నారు. థియేటర్ మారిపోయింది, రంగస్థలం ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద ఫిల్మ్స్ అన్నీ కూడా ఇట్స్ డూయింగ్ లేదు. సో అప్పుడు ఏంటంటే అనిపించింది, లేదు ఇది మనం అనుకుంటున్నాం, ఇది కానీ కరెక్ట్గా విజువల్గా తీస్తే మంచి ఫిల్మ్ అవుతుంది, ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ అవుతుంది, ఒక మంచి ఇప్పుడు కావాల్సిన జనరేషన్కి ఇప్పుడు కావాల్సిన సినిమా అవుతుందని డైరెక్టర్ని అడిగా. బ్రదర్ ఇది కొంచెం ఖర్చు అవుతుంది, అంటే 1000 క్రితం అంటున్నారు, ఇదంటున్నారు, ఉల్కా అంటున్నారు, నేను అక్కడికి విలేజ్ అంటున్నారు, అంత అవుతుంది, అంత ఓకేనా అంటే, లేదు సార్ మహేంద్ర గారు రాజశేఖర్ గారు ఇద్దరు వెరీ ప్యాషనేట్, వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పి దిగాం. సో ఎప్పుడైతే దిగామో 1980s బ్యాక్డ్రాప్ కదా, నా కాస్ట్యూమ్ ఫస్ట్ టెస్ట్లోనే ఒక చిన్న పాజిటివిటీ అర్థమైపోయింది, లేదు డైరెక్టర్ చాలా క్లియర్గా ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే షూట్లోకి వెళ్ళామో RFCలో ఫస్ట్ మేము షూట్ చేసాం, మొత్తం 1 month ముందే దానికి గ్రాస్ ఇంత హైట్ కావాలి నాకు అని చెప్పి డైరెక్టర్ అడిగి అక్కడ మనం లీజ్కి తీసుకొని ఆ ప్లేస్ RFCలో ఆ గ్రాస్ 2 weeks పెంచాం ఆ హైట్కి, ఇంత డీటెయిల్డ్గా చేశాడు. తర్వాత ఉల్కా వచ్చి పడింది, వెనక మొత్తం ఆ గ్రాస్ అంతా తీసేసాం, ఇక్కడ మాత్రం గ్రాస్ ఇలా ఉంటుంది హోల్ లాగా. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చేసాం, అర్థమైపోయింది. ఫస్ట్ 2-3 daysలోనే రోజుకి 300 మంది 400 మంది జూనియర్స్ అంతా. అంటే కొంచెం మేకింగ్ స్టాండర్డ్ టప్పని సినిమాకి ఇదైంది. అంటే ఇది షూర్ అనుకున్నట్టు వస్తుంది అనుకున్నాం, బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే కొంచెం వెళ్ళింది, బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, ప్యాషన్తోనే చేసాం. సో దట్స్ హౌ
ఐ థాట్ థియేట్రికల్గా ఇది ఒక కంటెంట్ డ్రివెన్ చేయాలి, అట్ ది సేమ్ టైం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని. ఇది మెయిన్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే జనాలు వస్తున్నారు మళ్ళీ. ఆ జంప్ స్కేర్స్కి, ఆ అరుపులు, మాస్ ఆడియన్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇవన్నీ ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఉన్నాయి శంబాలలో. సో కొంచెం హారర్ జోన్ ఉంటుంది. లిటిల్ కాదు, కొంచెం కొంచెం. ఓ బ్రో, హారర్ ఈజ్ లైక్ జనాలకి దే లవ్ దట్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. హారర్ ఫిల్మ్స్ థియేటర్లో చూడడం ఇస్ లైక్ ఇట్స్ ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా 2025లో ఒక యాక్టర్గా ఇప్పుడు స్క్రిప్ట్ పట్టుకోవడం మాత్రమే కాదు, మంచి స్క్రిప్ట్ని పట్టుకుని దాన్ని కరెక్ట్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. ఆ కొలాబరేషన్ అనేది కూడా కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే మంచి స్క్రిప్ట్, ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఒక ప్రాపర్ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ కూడా మేబీ బికాస్ ఆఫ్ రాంగ్ కొలాబరేషన్స్ దాని పొటెన్షియల్ రీచ్ అవ్వలేకపోవచ్చు. అది కూడా ఇప్పుడు మీరు చూసుకోవాలి కదా, దట్ లైక్ యు ఆర్ కొలాబరేటింగ్ విత్ ద రైట్ పీపుల్ ఆర్ నాట్ అనేది. యా అంటే ఇదివరకు నేను చేసిన మ్యాక్సిమం కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అంటే కొన్ని మీరు చెప్పినట్టు రైట్ పీపుల్కి వెళ్ళకపోవడం, వాళ్ళేమో ఫస్ట్లో బాగుంటారు, ఫస్ట్ 10-15 days బాగుంది, సూపర్ మీరు ఓకే డన్, తర్వాత బడ్జెట్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే లేదు ఇంట్లో చేయాలి, లేదు ఫినిష్ చేసేయాలి, ఈ సీన్ అయిపోవాలని. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉన్నా. కొంతమంది నేను చేసిన ఫిల్మ్స్ కొన్ని పే చేయకపోయినవి కూడా వెరీ ప్యాషనెట్గా తీసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఏం లేదమ్మా నీట్గా తీయండి, ఏం పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బీ లాట్ ఆఫ్ నేను ఒక్కనే హీరో అనేవాడు ఇంకా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు ఇది లాస్ట్ 5-6 years 7 years చూస్తున్నాం మనం. లాస్ట్ ఇప్పుడు ఒక ఈ ఎస్పెషల్లీ ఈ డెకేడ్లో ఉండే వాళ్ళందరూ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ దిస్. సో నా ఫీలింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అక్కడికి రైట్ పీపుల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటాం. బట్ యూ కాంట్ సే అల్టిమేట్లీ. నేను ఒక పెద్ద బ్యానర్లో కూడా సినిమా చేశాను, బట్ ఐ వాజంట్ దట్ హ్యాపీ ద వే దే హ్యాండిల్ ద హోల్ ప్రాజెక్ట్. సో మనం అనుకుంటాం కానీ అది మనకి ఎవరు ఎలా ఉంటుందనేది మనకి స్టార్ట్ అయిన తర్వాత వరకు ఏం చెప్పలేము. స్టార్ట్ అయిన వరకు చాలా బాగుంటారు, స్టార్ట్ అయిన తర్వాతే కొంచెం టర్మ్స్ మారుతుంటాయి, ఇది మారుతుంటాయి. సో ప్యాషనేట్ పీపుల్కి ప్యాషనేట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది చాలా ప్యాషనేట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనకి తగిలితే మన అదృష్టం, లేదంటే మనకు కొంచెం ఇదవుతుంది. అట్ ది సేమ్ టైం ఆ సక్సెస్ అనేది వస్తే ఒక మంచి ఒక మనకంటూ ఒక మంచి ఇది పడిపోయిందంటే, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఏదో పడిపోయిందంటే విండోస్ ఓపెన్ అవుతాయి. అప్పుడు యూ గెట్ మచ్ మోర్ బెటర్ స్క్రిప్ట్స్, బెటర్ ఆపర్చునిటీస్. ఇది సో ఇప్పుడు ఈ టైంలో దిస్ ఇస్ టఫ్. ఇది సో నాకు వచ్చే దాంట్లో బెస్ట్ ఏదో ఎంచుకొని దానికి బెస్ట్ ట్రై చేయడానికి ట్రై చేస్తాం. అది ట్రస్ట్ అనేది ఒక్కసారి వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు ఇంకా ఏం కావాలో చెప్పండి వీళ్ళు అనేది వాళ్ళు ఉంటారు. బట్ నాకు విషయం చెప్పండి, ఇది కొంచెం పల్పీ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ వర్ యూ పేడ్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్? అంటే డబ్బులు ఎగ్గొట్టడాలు ఏమైనా జరిగినాయి ఎప్పుడన్నా? లేదు నేను మ్యాక్సిమం నేను పెద్ద రెమ్యునరేషన్ నేను తీసుకోలేదు ఆబ్వియస్లీ. సో నాకు నా మార్కెట్ నాకు తెలుసు, నా డిజిటల్స్ నాకు తెలుసు. సో ఇంతలో ఉంది నా థియేటర్కల్ నాకు తెలుసు. సో ఓవరాల్గా ఎంత తీసుకుంటానో ప్రొడ్యూసర్స్కి చెప్తాను. మ్యాక్సిమం అందరూ ఇచ్చేసారండి, మ్యాక్సిమం. అది ఎందుకంటే నేనేమి అంత డిమాండ్ చేసే ఇందులో కూడా లేదు కాబట్టి. సో మ్యాక్సిమం అందరు ఇచ్చేసారు. డీసెంట్ రెమ్యునరేషన్ ఓన్లీ గాట్ పేడ్. ఇట్స్ నాట్ దట్ ఇట్ వాజ్. సో మ్యాక్సిమం ఇచ్చారు. ఎక్కొట్టిన వాళ్ళు ఉన్నారు, 30%, 40% ఎక్కొట్టిన వాళ్ళు ఉన్నారు, టోటల్గా ఎక్కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దెమ్. బట్ ఒక సినిమా అయితే చెప్పి టోటల్గానే ఇస్తామని చెప్పి టోటల్గా సినిమా అయిపోయిన తర్వాత కూడా ₹1 ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనం ఇంకో సినిమాకి వెళ్తాం, మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ప్రొడక్షన్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, శంబాలా 25th December రిలీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఉన్న సినిమా అయినప్పటికీ 5 to 6 ఫిల్మ్స్ వస్తున్నాయి ఒకేసారి. అది దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అది కూడా ఒక రిస్కే కదా. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఒక మంచి డేట్ దొరకడం అనేది అందరికీ ఒక యుద్ధం అయిపోయింది. ఇప్పుడు క్రిస్మస్ టైము, హాలిడే టైము, న్యూ ఇయర్ వస్తుంది. సో పీపుల్ ఆర్ లైక్ దే వాంట్ టు క్యాష్ ఇన్ ఆన్ దట్ డేట్. సో మేము ఈ డేట్ అనౌన్స్ చేసింది October 2nd. ఆ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మేము ట్రైలర్ వదిలాం. October 18th అనుకుంటాం, October 18th అనౌన్స్ చేసాం, అంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్. తర్వాత నవంబర్లో మేము ట్రైలర్ రిలీజ్ చేసాం, ఫస్ట్ ట్రైలర్, బికాస్ వీ వాంటెడ్ పీపుల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక ట్రైలర్ వదిలి బజ్ క్రియేట్ చేయాలని చెప్పి చేసాం. ట్రేడ్లో అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తర్వాత అక్కడి నుంచి మేము
పబ్లిసిటీ స్టార్ట్ చేసేసాం. అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ November 12th నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము, కాలేజీలని ఇదని అదని. సో వీ స్టార్టెడ్ అవర్ ఇది. మాతో పాటు ఛాంపియన్ ఆబ్వియస్లీ దే అనౌన్స్ ఐ థింక్ లిటిల్ బిట్ బిఫోర్ వచ్చి. సో అది ఇంకో సినిమా సడన్గా అనౌన్స్ చేశారు, ఫైన్. ఇప్పుడు సడన్గా చూస్తే ఇంకో సినిమా, తర్వాత చూస్తే ఇంకో సినిమా. సో అంటే ఇది కూర్చొని మాట్లాడితే అవుతుంది కదా, ఎందుకు ఇప్పుడు అందరిది సినిమాలే. ఆ డేట్ ఎంతమందిని, ఎన్ని థియేటర్స్ ఉన్నాయని ఎంతమందిని ఇది చేయగలదు, చేయలేదు కదా. సో ఇట్స్ బెటర్. నాకు తెలిసి అందరూ ఒక నా పర్సనల్ ఫీలింగ్, పీపుల్ కెన్ సిట్ అండ్ టాక్, అరే బాబు ఈ డేట్కి మేము వస్తున్నాం, కొంచెం నెక్స్ట్ వీక్ వెళ్ళండి, లేదా అయిపోయింది కదా. 3 సినిమాలు 4 సినిమాల కంటే 5-6 సినిమాలు అంటే మీరే చెప్పండి, నేను వ్యూవర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు కదా. అండ్ అట్ ది సేమ్ టైం లక్కీగా శంబాలాకి వచ్చేసరికి మంచి బస్ ఉంది. వీఆర్ ట్రయింగ్ టు ఫిచ్ ఇన్ గుడ్ థియేటర్స్ అండ్ స్టఫ్. మాకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ పడారు, లైక్ మైత్రి అండ్ ఆంధ్ర వచ్చి ఉషా పిక్చర్స్. వాళ్ళు దే ఆర్ ఆల్సో గెటింగ్ మ్యాక్సిమం స్క్రీన్స్ ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది అందరూ అన్ఫేర్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్. అన్ని సినిమాలకి అన్ఫేర్. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా. మీరు ఇన్వాల్వ్ అవుతారా బిజినెస్ బ్యాక్ ఎండ్ లో? బిజినెసా? లేదండి, బ్యాక్ ఎండ్ లో లేదు. అంటే బ్యాక్ ఎండ్లో బిజినెస్ అంటే కొంచెం కొన్ని సినిమాలు నేను ఓటీటీ, కొన్ని సినిమాలు నేనే మాట్లాడి జీకి వీటికి మాట్లాడి నా సినిమా డిజిటల్స్ ఇవన్నీ చేసినవి ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ అది కుడింట్, నేను డాడ్ ఏమన్నా మాట్లాడి వి ట్రై టు పుష్ అలా అనమాట. లక్కీగా శంబాలాకి అన్నీ కుదిరే, అన్నీ బిఫోరే అయిపోవడం వల్ల. సో సినిమా ప్రొడ్యూసర్స్ కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో అన్నీ కూడా వాళ్ళు అన్నీ అయిపోయాయి. అండ్ హోప్ఫుల్లీ సో ఇన్వాల్వ్ అవుతామంటే అవసరమైతే అవుతాం, లేదంటే మనం ఇది ఉంటాం. వాళ్ళు అడుగుతారు, సార్ కొంచెం మీరు ఏదైనా మాట్లాడితే బాగుంటుందని, అప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడడం. నైస్. ఇప్పటి వరకు వచ్చిన జర్నీలో టేక్ అవేస్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అవును. సో వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యు డోంట్ వాంట్ టు రిపీట్ గోయింగ్ ఫార్వర్డ్? అంటే ఐ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ ఫ్రమ్ ఫస్ట్. మీరు తీసుకుంటే నా ఫిల్మ్ జానర్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను నేను. అది జనాలకి రీచ్ అవ్వాలి, చాలా వరకు రీచ్ అవ్వాలి, కొన్ని రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ జానర్ వైస్ నేను షిఫ్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకటే జానర్ లో కూర్చొని ఇదే లవ్ స్టోరీలే చేసుకుంటూ నేను లవర్ బాయ్ గా ఉంటాను, నేను అన్ని ట్రై చేశాను, డిఫరెంట్ అన్ని ట్రై చేశాను. బట్ నా ఫీలింగ్ ఏంటంటే, సో నేను ఇందాక మనం అనుకున్నట్టు థియేట్రికల్కి నీడ్ సమ్ డిఫరెంట్ ఇది. అండ్ ఆ ఒక సక్సెస్ వచ్చేసిందంటే 100% నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ నో మై కేపబిలిటీస్ యాజ్ అన్ యాక్టర్. ఐ హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. సో నేను మంచి డాన్సర్, యాక్షన్ బాగా చేయగలను, నాకు ఇచ్చిన డైలాగ్స్ నేను ప్రాపర్గా చెప్పగలను, నాకేం టెన్షన్ లేదు ఆ విషయంలో. యాక్టింగ్ విషయంలో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో నాకు ఒక ఆ డోర్స్ ఓపెన్ అయిందంటే ఇంకా నేను కూడా రిలాక్స్డ్గా, అంటే ఐ థింక్ ఇప్పుడు ఉండే ప్రేక్షకులకి ఏం కావాలో ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తున్నారు జనం, కామెడీ కూడా. ఇట్స్ నైస్లీ దాన్ని బాగా ప్రాపర్గా తీసి ఒక మంచి క్యాస్టింగ్ అన్నీ పడితే అది. సో నెక్స్ట్ చేసే బంచ్. సో ఐ లెర్న్ ఫ్రమ్ దట్స్ మిస్టేక్స్. ఐఎమ్ ట్రయింగ్ టు, ఇప్పుడు జెన్జీ అంటున్నారు, జెన్జీకి అంతా డిఫరెంట్ టేక్ ఉంది ఇప్పుడు టోటల్గా. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇప్పుడు జెన్జీకి నచ్చేలాగా నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు నెక్స్ట్ ఈటీవీ విన్కి ఒక సినిమా చేస్తున్నాం, అది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని. సో అది మంచి థ్రిల్లర్, బట్ వెరీ డిఫరెంట్, బాగా వచ్చింది. వెరీ ప్యాక్డ్, వెరీ ఎమోషనలీ అన్నీ ఉన్నాయి. అంటే ఈటీవీ విన్ అప్రూవ్ చేసిందంటే గుడ్ స్క్రిప్ట్ అనేది, ఆ క్రెడిబిలిటీ అయితే సంపాదించుకున్నారు వాళ్ళు. సో అది అయిపోయింది. సో అది నేను ఓన్లీ నా డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ ప్రమోషన్స్లో ఉన్నాను కాబట్టి అది వన్స్ శంబాలా రిలీజ్ అయిన తర్వాత అది. సో యాజ్ ఇట్ ఈస్ అదొకటే. ఇంకోటి ఒక తమిళ్ ఫిల్మ్ ఒకటి ఐ సైన్డ్ అప్. తమిళ్? నేను సతీష్ అని చెప్పి కాంజరింగ్ కన్నప్ప చేశాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ బిట్వీన్ బ్రదర్స్. సో మనోజ్ పరమహంస గారు ఇస్ ది డిఓపి అండ్ జిబ్రాన్ ఇస్ ద మ్యూజిక్. గుడ్ సెటప్, కథ బాగుంది, విన్నాను, నచ్చాను. సో తమిళ్లో కూడా నాకు మంచి లాంచ్ అవుతుంది. సో వీ ప్లానింగ్ టు డూ బైలింగ్వల్, తెలుగులో కూడా డబ్ చేసి అంటే షూట్ చేసి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇదే. లెట్స్ హోప్ శంబాలా మంచి ఇది తగిలితే మంచి గుడ్ స్టార్ట్. అది 2.0 మంచి గుడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. సూపర్. సో ఫైనలీ థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది శంబాలా? లైక్ కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ టూ హై అయిపోయినా ప్రాబ్లమే, ఎక్స్పెక్టేషన్ లేకపోతే
జనాలకి ఎక్సైట్మెంట్ రాదు. సో ఇట్ హ్యాస్ టు బి అదే అదే ఆ zone లో ఉండాలన్నమాట. Correct గా. అవును బస్ బాగుంది కదా. Yeah, బాగుంది. Yeah, థ్యాంక్స్. 100% మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో రావద్దు. అట్ ది సేమ్ టైం మరీ మేము బజ్ కూడా చేయకపోతే అసలు టోటల్గానే Yeah. పట్టించుకోవట్లేదు. సో మీరు చెప్పింది ప్రాపర్గా చెప్పారు. ఇది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. మీరు ఒకటి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో ఒక చిన్న దీంట్లో మంచి ఒక సర్ప్రైజ్తో బయటకు వెళ్తారు. సో ఒక సర్ప్రైజింగ్గా ఒక సర్ప్రైజ్ హిట్ అవుతుంది ఈ సినిమా అని నమ్మకం నాకుంది. సో ఆ సర్ప్రైజ్ హిట్ కేటగిరీలో శంబాలా పడుతుంది. సో ఇట్స్ నాట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, సో యూ కమ్ టు ద థియేటర్స్, గెట్ సర్ప్రైజ్డ్ అండ్ గో. మీరు సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ విన్నప్పుడు ఒక ఇమాజినేషన్, ఒక విజువల్ మీ మైండ్లో ఉంటుంది కదా, దానికి ఎంత దగ్గరగా వచ్చారు ఫైనల్ ఫిల్మ్? ఆల్మోస్ట్ అని అనుకున్నట్టు తీసాం. తీసారు కదా, Visual గా. తీయగలిగారు కదా. ఇట్స్ నాట్ లైక్ లేదు అనుకున్నది. లేదు Yeah. 100% అనుకున్నట్టు తీసాం. ఆ విలేజ్ ఇవన్నీ బాగా క్రియేట్ చేసాం, అట్మాస్ఫియర్ అదంతా కూడా. సో తప్పకుండా వాట్ ఎవర్ తను చెప్పాడో అది తీసాడు, ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అది అయింది కాబట్టే ఈరోజు ఇంతమంది కలిసారు ఈ సినిమాకి. అది గారు పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మంచి సినిమానే అవుతుందని కోరుకుంటున్నాను మీకోసం. అండ్ ఐ హోప్ December 2025 is a memorable year for you. థ్యాంక్ యూ. And all the very best for the incoming baby also. Yeah, thank you. And Shambhala is also another baby. Yeah. So all the very best for both. Thank you. Thank you so much. All the very best. Thank you.